అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం, శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గత 75 సంవత్సరాలుగా మన దేశంలో వివిధ రంగాల్లో వస్తున్న అభివృద్ధిలో భాగంగా మేము విద్యార్థి వికాస్ వాహిని ద్వారా విద్యారంగం మీద ఎక్కువ శ్రద్ధ విశ్లేషణ చేస్తున్నాము. ఈ విశ్లేషణలో మా అభిప్రాయాన్ని మీతో అందరితోనూ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా విద్యాభ్యాసం, విద్యాబోధనలో 3 అంశాలు ఉండాలి. అందులో ఒకటి జ్ఞానాభివృద్ధి, నాలెడ్జ్ డెవలప్మెంట్. రెండవది నైపుణ్య వృద్ధి, స్కిల్స్ డెవలప్మెంట్. మూడవది పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం. మనం బేసిక్గా దీన్ని ASKగా చెప్పుకోవచ్చు, యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. కానీ జరుగుతున్నది ఏమిటి అంటే, మనం విద్యాభ్యాసంలో ఆ చివరి ఎలిమెంట్ అయిన నాలెడ్జ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. అలాగే విద్యాభ్యాసం అంటే ఉద్యోగం, వృత్తుల కోసమే అనే ఉద్దేశంతో కొంతవరకు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా స్కూల్స్లో కానీ ఇతర సంస్థల్లో కానీ కొంచెం దృష్టి పెట్టడం జరుగుతుంది. కానీ ముఖ్యమైనదిగా వ్యక్తిత్వ స్వభావము, పర్సనాలిటీ డెవలప్మెంటు, స్వభావము లేదా యాటిట్యూడ్ మీద ఈ రోజుల్లో విద్యా సంస్థల్లో అంత శ్రద్ధ చూపించడం లేదనేది మా అభిప్రాయం. ముఖ్యంగా మేము 50 సంవత్సరాల క్రితం చదువుకునేటప్పుడు విద్యా వ్యవస్థలో సైన్స్ సబ్జెక్ట్స్తో పాటు సోషల్ సబ్జెక్ట్స్, మోరల్ సైన్సెస్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, లాంగ్వేజెస్, ముఖ్యంగా కనీసం 2 భాష ప్రావీణ్యాల మీద శ్రద్ధ చూపించేవాళ్ళు. కానీ రాను గత 40 సంవత్సరాలుగా శాస్త్ర సబ్జెక్టులైన ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్సెస్ మీద తప్ప, అది కూడా ముఖ్యంగా ఎంసెట్, నీట్ ఓరియంటేషన్ తప్ప విద్యా వ్యవస్థలో వ్యక్తిగా ఒక పెరగాలి అంటే కావలసిన ఇవి స్కిల్స్ కానీ నైపుణ్యాలు కానీ ఉపాధ్యాయులు నేర్పట్లేదు, తల్లిదండ్రుల దగ్గర కూడా సమయం ఉండట్లేదు. యాక్చువల్గా మనం ఎంత జ్ఞానం కలిగి ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోవటానికి నైపుణ్యాలు కావాలి. కానీ ఈ నైపుణ్యాలు, జ్ఞానం ఉన్నా కూడా ఏది ఎప్పుడు ఉపయోగించాలనే విచక్షణ, వివేకము, తర్వాత మన వ్యక్తిగా పెరగటానికి, జీవితంలో సుఖశాంతులతో నివసించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి కావలసిన జ్ఞానం అనేది విద్యా వ్యవస్థలో ఉన్నట్లు లేదనేది మా అభిప్రాయం. ఈవెన్ ఉద్యోగాల సెలక్షన్ అప్పుడు కూడా చాలామంది సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం జనరల్ నాలెడ్జ్కి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి, కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, వీటి కోసం మళ్ళీ తిరిగి ఎంతో ఖర్చు పెట్టి ట్రైనింగ్స్ లేకపోతే కోచింగ్ సెంటర్స్లో నేర్చుకోవటం జరుగుతుంది. దీన్ని నివారించడం కోసం మేము హై స్కూల్ స్టేజ్లోనే, ముఖ్యంగా మన జీవితంలో 12వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం అనేది మన జీవితానికి పునాదులు వేసే వయసు. ఆ వయసులో ఉన్న విద్యార్థుల్లో ఈ వ్యక్తిత్వ వికాసము, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాలు పెంపొందించే విధంగా మా సంస్థ విద్యార్థి వికాస వాహిని ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అందులో మాతో పాటుగా భాగస్వామ్యం ఉన్న 150 మంది విద్యావంతులు కానీ, విద్యావేత్తలు కానీ, రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ, లాయర్సు, ప్రొఫెషనల్స్, రైటర్స్ ఉన్నారు. దాంతోపాటుగా మా కార్యక్రమాలకి విద్యార్థుల్లో పాపులారిటీ లేకపోతే వాళ్ళకి వివరణ ఇస్తూ మా కార్యక్రమాల్లో దాదాపు 1200 మంది పైగా విద్యార్థుల్ని పాల్గొనేటట్టు చేస్తున్న 200 మంది ఉపాధ్యాయులు కూడా మాకెంతో సహకరిస్తున్నారు. మేము దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ ప్రపంచ జ్ఞానం అందరికీ తెలియాలి. ఉద్యోగాలు అప్పుడు ముఖ్యంగా దీని మీద జనరల్ నాలెడ్జ్ టెస్టులు ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ, గవర్నమెంట్ నాలెడ్జ్ వీటిలో కానీ. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా మనం ఎంత తెలుగు భాషా వాళ్ళు అయినా కూడా ఉద్యోగాలు అనేసరికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద
ఇప్పటికీ ధ్యాస ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేయటం, ఇంగ్లీష్ ఒక కంపల్సరీ పేపర్గా ఉండటం వల్ల ఈవెన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా చాలాసార్లు ఈ పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా ఇబ్బంది పడుతున్నారని గమనించి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంటు, అలాగే జనరల్ నాలెడ్జ్ డెవలప్మెంట్కి మేము డైలీ మా విద్యార్థి సమూహాల్లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ క్విజులు కండక్ట్ చేస్తూ ప్రతిరోజు జూన్ 20 నుంచి ఈ రోజు వరకు కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. దీంతోపాటు స్కూల్స్, కాలేజెస్లో చాలా అవగాహన సదస్సులు, మోటివేషనల్ స్పీచెస్, మేమే కాకుండా ఎంతోమంది ప్రముఖుల్ని, పెద్దల్ని పిలిపించి క్యారియర్ గైడెన్స్ కానీ, మోటివేషన్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు కూడా స్కూల్స్, కాలేజీలో నిర్వహిస్తున్నాం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నదని చెప్పేసి అక్షరాస్యతను పెంచడానికి అక్షరయజ్ఞం కార్యక్రమం కూడా ప్రారంభించాం. వీటన్నిటికీ మాకు ఎంతోమంది మా స్నేహితులు కానీ, లేదా మేధావులు కానీ, విద్యావంతులు కానీ సహకారం ఇస్తున్నారు. అయినా కూడా ఇది అందరికీ తెలియాలి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా మా సేవలు ఉపయోగించుకోవటానికి కానీ, లేదా మాకు సహకరించడానికి కానీ, సలహాలు ఇవ్వటానికి కానీ ఇంకా మాకు ఎంతోమంది విద్యావంతుల అవసరం ఉంది. అందువల్ల మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా మేము చేసే కార్యక్రమాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రసంగం చేయటం జరుగుతుంది. మాతో సహకరించదలసిన వాళ్ళు కానీ, లేదా మా సహకారం కావలసిన వాళ్ళు కానీ, మా పర్సనల్ నెంబర్స్కి కానీ, మా ఆఫీస్ వాట్సాప్ నెంబర్కి కానీ, మేము కింద ఇచ్చిన నెంబర్లకు మీరు మాతో కానీ, మా ఫుల్ టైం ఎగ్జిక్యూటివ్ శ్రీమతి శ్రావణితో కానీ సంప్రదించవచ్చు. ఈ అవకాశం కల్పించిన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఛానల్ అధిపతి శ్రీనివాస్ గారు మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు గత 2 సంవత్సరాలు. వారికి వ్యక్తిగతంగా ఈ విద్యార్థి వికాస్ వాహిని వ్యవస్థాపకులుగా నా వ్యక్తిగత ధన్యవాదాలకు కూడా మరోసారి ఇలా ఇంకొక విషయాల మీద మీతో ప్రసంగించే అవకాశం కలుగుతుందని ఆశిస్తూ సెలవు.